గత 2-3 రోజుల క్రితము అకాల వర్షాలు, వడగళ్ల వాన, దానివల్ల మైలారం చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా ప్రత్యేకంగా మక్క పంట బాగా డ్యామేజ్ చేయడం అయింది. పూర్తిగా సుమారు 150-200 ఎకరాలలో మక్క పంట పూర్తిగా రైతులు కోల్పోయింది. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వచ్చిండ్రు, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదో న్యాచురల్ కలామిటీ కింద ఆ జియోలు ఎంత పాతవి అంటే ఎకరానికి 3-4 వేల రూపాయలు కూడా 2,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. రైతుకు మాత్రం ఒక 20-25 వేల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. ఇవన్నీ కూడా బీమా పథకం అమలు చేయకపోవడం, ఫసల్ బీమా అటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కేసీఆర్కి ఇష్టం లేకపోతే నువ్వు కేసీఆర్ అనే మనిషి ముఖ్యమంత్రి రైతుల కోసం వేరే బీమా పథకం తీసుకురావాలి, పంట బీమా పథకం తీసుకురావాలి. రైతు చచ్చిపోతే బీమా తెచ్చిండు ఆయన. అంటే రైతు సావాలని కోరుకుంటా ఉన్నాడా ఏంది మాకు అర్థం కాదు. పంట నష్టపోతే నష్టపరిహారం ఇయ్యరు, బీమా పథకం చేపట్టరు. ఇవాళ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతుకి ఆదుకునేది ఎట్లా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఫసల్ బీమా పథకం ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది. అది చేయలేదు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టడు. దానికి ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఇవాళ రైతులు అధోగతి పాలైంది. మన ప్రాంతంలో ఈ 2 రోజుల క్రితం ఇది చూసినాం. పోయిన సంవత్సరం మనం అక్టోబర్, నవంబర్ మాసాలలో పడ్డ అకాల వర్షాలకి, అతి వర్షాలకి పసుపు నష్టమైంది. పసుపుకి ఏ రకంగా మీరు పంట నష్ట పరిహారం చెల్లిస్తారో చెప్పండి. మీకు మీ వల్లనైతే మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వం సహాయం కోరండి అని నేను ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిన. ఎటువంటి స్పందన ఉండదు. కేంద్ర ప్రభుత్వం రైతులకి సహాయం చేద్దామని ముందుకు వస్తున్నా కూడా ఆ సహాయం అందిపుచ్చుకునే మనసు కూడా ముఖ్యమంత్రికి లేదు. మళ్ళీ ఈ మొనగాడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ పోయి ఆడ రాజకీయం చేస్తాడు, బీహార్ పోయి ఆడ రాజకీయం చేస్తాడు. ఇక్కడ రైతులు కాపాడుకోరని ఆయన అంటే ఉత్తర భారతదేశంలో పోయి ఈయన నోడు పిలిచినట్టాడ. ముఖ్యమంత్రి గారు దయచేసి తెలంగాణ రైతులని పట్టించుకోండి, పంటలను పట్టించుకోండి. పంట నష్ట పరిహారం జియోలు ఏవైతున్నాయో దాన్ని అమెండ్ చేయండి, లేదా బీమా పథకాలు తీసుకురండి. ఇప్పుడు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే నేను చెప్తున్నాడు హెక్టార్కి 4,000 వస్తాయి సార్ అని. అది కూడా గ్యారంటీ ఏం లేదు. హెక్టార్కి 4,000 వస్తే విత్తనాల ఖర్చు కాదు, ఏ ఖర్చే లేదు. కాబట్టి ముఖ్యమంత్రి తెలంగాణ రైతుల పట్ల చిత్తశుద్ధి పెంచి అడ్మినిస్ట్రేషను మీద ధ్యాస ఉంచి ఉత్తరాంధ్ర, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఏమవుతున్నదో రాజకీయాలు అక్కడ ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. తమరు అక్కడికి పోవాల్సిన అవసరమూ లేదు. మీరు ఆడబోతే మిమ్మల్ని పట్టించు, ఇక్కడ రైతుల్ని పట్టించు. తెలంగాణ రైతుల కోసం మీరు ఏ సహాయం అడిగినా కేంద్ర ప్రభుత్వం ముందుండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దాని బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కానీ మీరు రాజ్యాంగ పరిధిలో ఎటువంటి లేఖలు రాయాలనో, అప్లికేషన్లు పెట్టుకోవాలనో మీరు పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం అడగండి, సహాయం వచ్చే విధంగా మేము చేస్తాం. కానీ మీరు ఇండిఫరెంట్గా ఉంటే మీరేం పోతలేదు, రైతులు నష్టపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.